తమిళనాడులోని కరూర్లో జరిగిన స్టాంపీడ్ తొక్కిసలాట నేపథ్యంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై అన్ని పార్టీలు వ్యక్తం చేసిన అనుమానాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా సమగ్రమైన దర్యాప్తు అవసరమని, దానికి సంబంధించి సిబిఐకి కేసు బదిలీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మనం తెలిస్తే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాటకు సంబంధించి మెడ్రాస్ హైకోర్టు కూడా చాలా తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు అంటే టీవీకి పార్టీ అధ్యక్షుడు నేతలంతా పారిపోయారని చెప్పి, వాళ్ళకి నాయకత్వపు లక్షణాలు లేవని చెప్పి మెడ్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల్ని టీవీకే పార్టీ తీవ్రంగా ఖండించింది. కానీ అక్కడ ఎపిసోడ్ మొత్తం చూస్తే అసలు మొత్తం 41 మంది చచ్చిపోయిన ఎపిసోడ్లో ఎంతమంది ఉండి ప్రజల్ని కాపాడటానికి ట్రై చేశారు అట్లీస్ట్ అనేదే పెద్ద ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు రిపోర్ట్ వస్తే కానీ పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, దీని వెనకాల కాన్స్పిరసీ ఏదైనా ఉందా, అసలు ఈ పార్టీ ఆ మీటింగ్ ఎందుకు ఇంత డిలే చేస్తుంది, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి.